హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఈ విధంగా మనము లైనింగ్ క్లాత్ని అయితే తడుపుకోవాలన్నమాట. తడుపుకున్న తర్వాత ఈ యొక్క క్లాత్ని అయితే ముడతలు లేకుండా మనము దానిని అంచులు అనేది లాగాలన్నమాట. లాగేసిన తర్వాత నీట్గా మనం ఐరన్ అయితే చేసుకోవాలండి. మనము ప్రతి ఒక్క లైనింగ్ బ్లౌజ్ని కూడా ఈ విధంగా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా ముందే మనము తడిపేసి ఐరన్ చేసుకొని కుట్టుకున్న బ్లౌజులు అనేవి ముడత అనేది రావండి. ఎందుకంటే మనం దీన్ని ముందే షింక్ చేస్తున్నాం కాబట్టి తర్వాత ముడత అనేది రావన్నమాట. మనం ఈ విధంగా షింక్ చేయకుండా కట్ చేసి కుట్టుకున్నట్లయితే అవి తర్వాత వాష్ చేసినప్పుడు క్లాత్ అనేది షింక్ అవుతుంది కాబట్టి ముడతలు వస్తాయండి. అప్పుడు పై క్లాత్ అనేది ఉబ్బుగా రావడం, జాకెట్ అనేది పాడైందనే కంప్లైంట్ అనేది వస్తుందన్నమాట. దానికోసం ముందే ఈ విధంగా షింక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. యూజ్ చేసిన అన్నాళ్ళు కూడా ముడతలు లేకుండా బాడీకి అంటిపెట్టినట్లు ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి మెజర్మెంట్ కోసం ఇచ్చిన ఆది బ్లౌజ్ అనమాట. లైనింగ్ క్లాత్ని అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకొని కింది వైపున ఎల్ స్కేల్ సహాయంతో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏమైనా ఉందేమో నీట్గా అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఒక పావించ్ అనేది ఖర్చు కోసం అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పావించ్ ఖర్చు అనేది కంపల్సరీ మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వీపు వెడల్పు అనేది మార్క్ చేస్తున్నాం అనమాట. వీపు వెడల్పు అనేది ఎంత ఉందో ఒకసారి అయితే ఈ విధంగా ఖర్చు కలుపుకొని మార్కింగ్లు అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పొడవు ఎంత ఉందో ఒకసారి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ పొడవు అనేది మనం ఈ విధంగా, ఇది వర్క్ చేసిన బ్లౌజ్ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉందండి. మనం జాగ్రత్తగా అయితే బ్యాక్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన పొడవు అనేది సరిపోయిందో లేదో ఒకసారి అయితే టేప్తో కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా చంక డౌన్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ విధంగా పై వైపున ఈ విధంగా నెక్ పార్ట్ దగ్గర స్ట్రైట్ లైన్స్ అయితే డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం వేసిన డ్రాయింగ్ అనేది ఈ బ్లౌజ్ యొక్క డ్రాయింగ్కి మ్యాచ్ అయింది తెలియదు ఒకసారి అయితే చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ యొక్క బ్లౌజ్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అనేది 4 ఫోల్డింగ్స్ వేసుకొని దీన్ని కింది వైపుని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ వచ్చేసి మనము నడుము లూజ్ అండి. అదేవిధంగా రెండో మార్కింగ్ వచ్చేసి మనము టక్స్లు వేస్తాం కదా, ఆ యొక్క టక్స్ల కోసం అనమాట. ఈ చివరి మార్కింగ్ వచ్చేసి మనం పెట్టుకునే ఖర్చు అనమాట. ఈ విధంగా ఈ 3 మార్కింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము నెక్ షేప్ అనేది డ్రా చేయడం కోసము మనకిచ్చిన బ్లౌజ్ అనేది కరెక్ట్గా అయితే మనము పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలండి. మనం అనేది నెక్ అనేది డ్రాయింగ్ అనేది కరెక్ట్గా వేయకపోతే ఏంటంటే షోల్డర్స్ అనేది జారిపోతాయి అన్నమాట. నెక్ విడ్త్ అనేది ఎక్కువైపోతుందండి. దానికోసం జాగ్రత్తగా అయితే మనము చెక్ చేసుకొని ఈ విధంగా నెక్ డ్రాయింగ్ అయితే బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంతే మనము డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే మరలా చెకింగ్ అనేది చేసుకోండి. మనం వేసిన డ్రాయింగ్ అనేది యొక్క బ్లౌజ్కి సరిపోయిందనమాట. తర్వాత వచ్చేసి మనము చంక డౌన్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ చేసేసుకొని షోల్డర్ పార్ట్ దగ్గర కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్కి లోపల వైపులా ఒక మార్కింగ్ అయితే వేయాలండి. ఇప్పుడు వేసిన మార్కింగ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు వేసాం కదా, ఆ యొక్క నెక్ డ్రాయింగ్ అనేది మనం స్టిచ్ చేసిన తర్వాత రావాల్సిందనమాట. ఇప్పుడు వచ్చేసి చంక దింపు వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఉందండి. ఆ యొక్క 6 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అయితే వేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అదేవిధంగా క్రాస్ లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులు అనేది 1.5 ఇంచులు అనేది మనం ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకొని చంక డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకొని అదేవిధంగా ఖర్చు కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ విధంగా మనము జాగ్రత్తగా మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా అయితే చూసుకుంటూ మనము బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఏ చిన్న పొరపాటు జరిగినా సరే మనకి బ్లౌజ్ మొత్తము కూడా పాడైపోతుంది అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము గుర్తు కోసము టక్స్లు అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కట్ చేసుకోవడం కోసము క్లాత్ని అయితే ఈ చివరి వైపున ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఎల్ స్కేల్ తీసుకొని మనము
ఈ విధంగా చివర క్రాస్ అయితే తీయాలండి. క్రాస్ తీసుకున్న తర్వాత మనము ఒక పావించ్ అనేది ఖర్చు కోసము ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పొడవు అనేది ఈ విధంగా వేసుకోవాలండి. హ్యాండ్ పొడవు వేసుకున్న తర్వాత మనము ఈ చివరి వైపున చంక వైపు లూజ్ అనేది ఒకసారి ఈ యొక్క బ్లౌజ్ సహాయంతో చూసుకోవాలన్నమాట. ఈ విధంగా చంక దగ్గర లూజు, అదేవిధంగా ఖర్చు అనేది రెండు మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మన దగ్గర ఇలాంటి కర్వ్ స్కేల్ అనేది ఉంటే చాలా ఈజీగా ఈ యొక్క కర్వ్ అనేది తిప్పేసుకోవచ్చండి. లేకపోయినా హ్యాండ్తో అయినా సరే కర్వ్ అనేది తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మన పని అనేది ఈజీ అవ్వడం కోసము ఈ విధంగా కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. ముడతలు అనేది లేకుండా స్కేల్ సహాయంతో చేస్తున్నాం కాబట్టి నీట్గా పర్ఫెక్ట్గా అయితే చేస్తామన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మరొకసారి మనం వేసిన మార్కింగ్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత సరిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్కింగ్ చేయాలన్నమాట. మనకి చంకలో అతుకు అనేది పడుతుందండి. ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా మనకి చంకలో అతుకు అనేది పడుతుందన్నమాట. అదేవిధంగా మనము ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం క్రాస్ తీసింది కూడా ఐబ్రో షేప్లో అయితే మనకి రావాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని కూడా నీట్గా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసము బ్యాక్ పార్ట్ని అయితే ఈ యొక్క క్లాత్లో అడ్జస్ట్ చేసుకొని క్రాస్గా అయితే వేసుకోవాలన్నమాట. మనకి కస్టమర్ అనేవారు ఇచ్చిన బ్లౌజ్ని బట్టి వారు స్ట్రైట్ కట్ బ్లౌజ్ ఇచ్చారా, క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చారా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకొని మనం ఎంత క్రాస్ వేయాలో ఒకసారి అయితే ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ కోసము ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత నెక్ అనేది ఎంత డౌన్ ఉందో ఒకసారి ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఖర్చు లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క ఖర్చు లైన్ దగ్గర నుంచి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ సహాయంతో ఈ విధంగా నెక్ డౌను అదేవిధంగా 3 మార్కింగ్స్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నేను హుక్ పట్టి సైడ్ డబల్ మార్కింగ్ వేశాను కదా, స్టిచ్ చేసిన తర్వాత మనకి ఆ రెండో మార్కింగ్ వరకు క్లాత్ అయితే వెళ్ళిపోతుందండి. అదేవిధంగా ఫ్రంట్ చెస్ట్ డౌన్ అనమాట. మనకి చెస్ట్ డౌన్ అనేది కింది వరకు వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఖర్చుతో సహా మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ దగ్గర మనము డాట్ కోసము ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ యొక్క 2.5 అనేది ఎవరికైనా ఎగ్జాక్ట్గా అయితే సరిపోతుందన్నమాట. అదేవిధంగా 1 ఇంచ్ గ్యాప్తో మరలా మనము 2 మార్కింగ్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ 2 మార్కింగ్స్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవడం కోసం అనమాట. అదేవిధంగా చంకా వైపున బ్లౌజ్ యొక్క పొడవు అనేది ఎంత ఉందో షేప్ బెల్ట్ని వదిలేసుకొని చూసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ చంక లోతు అనేది తీస్తాం కదండి. ఈ విధంగా ఈ మార్కింగ్ కూడా వేసేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా 1 by 1 మనం మెజర్మెంట్స్ అనేది చూసుకుంటూ నీట్గా కట్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా పర్ఫెక్ట్గా ముడతలు అనేది లేకుండా నీట్గా అయితే బ్లౌజులు కుదురుతాయండి. ఈ విధంగా కాకుండా హడావుడిగా ఎలా పడితే అలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజులు అనేది కుదరవన్నమాట. కంప్లైంట్స్ అనేది చాలా వస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా మనము ప్రతిదీ కూడా ఈ విధంగా కొలుచుకొని కొంచెం లేట్ అయినా సరే నిదానంగా ఈ విధంగా చెక్ చేసుకుంటూ బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. ఈ విధంగా 3 డాట్స్ కూడా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ యొక్క క్లాత్లో మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటున్నాం అనమాట. మనం కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత చివరి వైపున మనకి అంచులు అనేది సమానంగా లేవండి. అందుకోసం నేనైతే ఒకసారి అయితే కట్ చేశాను, కానీ నీట్గా అయితే రాలేదనమాట. దానికోసం మరలమని ఎల్ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఈ విధంగా క్రాస్ అనేది లేకుండా నీట్గా అయితే కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో ఆ యొక్క పొడవునైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ అనేది ఎంత ఉందో ఒకసారి పొడవు అయితే చూసుకోవాలి. అదేవిధంగా మధ్యలో పొడవు వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మెయిన్ డాట్ వేసిన దగ్గర ఎంత పొడవు ఉందో చూసుకొని అదేవిధంగా చంకా వైపు కూడా ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఈ విధంగా 3 మార్కింగ్స్ అయితే కంపల్సరీ చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క షేప్ బెల్ట్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలండి.
ఈ విధంగా నీట్గా అయితే మనము ప్రతిదీ కూడా మెజర్మెంట్స్ అనేది చూసుకోవడం కంపల్సరీ అనమాట. చూసుకొని కట్ చేస్తే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావండి. పర్ఫెక్ట్గా మనము బొటెక్స్లో ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తారో అదేవిధంగా అదే ఫినిషింగ్తో అయితే మనము బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయొచ్చు అనమాట. మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట. అమౌంట్ కూడా మనము అడిగినంత ఇస్తారండి. బ్లౌజ్ అనేది కుదిరినప్పుడు ₹1 అడిగైనా తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా ఎలా పడితే అలా కుట్టి మనము అమౌంట్ ఇవ్వమని అడగటం కూడా బాగోదండి. దానికోసము కుట్టేటప్పుడైనా సరే, కట్ చేసుకునేటప్పుడైనా సరే జాగ్రత్తగా అయితే మెజర్మెంట్స్ అనేది చూసుకుంటూ కటింగ్ అయితే చేసేసుకోండి. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని అయితే ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేస్తున్నానండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేనైతే చూసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని అయితే కటింగ్ అయితే చేసేసుకుంటానమాట. మీరు ఏ విధంగా కుట్టుకుంటారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో కట్ చేసుకొని కుట్టుకుంటారా, లేకపోతే ఎలా కట్ చేసుకొని కుట్టుకుంటారో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేశాను అనమాట. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కోసము క్లాత్ని అయితే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసుకుంటూ మనం యొక్క ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగతా ఉన్న క్లాత్లో వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.